హాయ్ హలో అండి, వెల్కమ్ టు నవాజ్ కిచెన్. ఈరోజు స్పెషల్ బిర్యానీ అండి, తహేలీ బిర్యానీ. ఇది కర్ణాటక స్పెషల్ అండి. కర్ణాటకలో గుల్బర్గాలో ఇది ఎక్కువగా చేస్తారు. అక్కడ ఏ హోటల్కి వెళ్ళినా కూడా ఈ బిర్యానీనే కనిపిస్తుందండి. చూడండి, ఈ తహేలీ బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ బిర్యానీ ఎలా తయారు చేయాలో ఈరోజు మనం వీడియోలో చూద్దామండి. ముందుగా చికెన్కి ఉప్పు కారం పట్టించి ఇలా పక్కనకు పెట్టుకుందాము. ఒక 10 నిమిషాలు మ్యాగ్నేట్ చేసుకుందాము. ఒక బౌల్ పెట్టుకొని 1 కప్ ఆయిల్ను వేసుకుందాము. ఆయిల్ వేడయ్యాక లవంగాలు, ఇలాచి, చెక్క వేసుకొని బిర్యానీ ఆకు వేసుకుందాము. ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాము. వేసుకొని కలుపుకుందాము. ఉల్లిపాయలు ఎర్రగయ్యాక కొన్నిటిని తీసి పక్కకు పెట్టుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 కప్పు వేసి కలుపుకుందాము. పచ్చిమిర్చి వేసి కలుపుదాము. చికెన్ వేసుకుందాము. చికెన్ వేసి కలుపుకుందాము. బాగా చికెన్ వేసిన తర్వాత కలుపుకొని ఇందులో కారం 1 స్పూను. ఇంతకుముందు కూడా చికెన్లో కారం కలిపినామండి. చూసి వేసుకోవాలి. ధనియా పౌడర్ అండి, ధనియా పౌడర్ 1/2 స్పూను. కొంచెం పసుపు, మెంతి కూర, పుదీనా, టమాటాలు, చికెన్ మసాలా 1 స్పూను, పెరుగు 1/2 కప్, ఉప్పు సరిపడా ఉప్పు చూసి వేసుకోండి. వీటన్నింటినీ బాగా కలుపుకుందాము. కొంచెం వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసి కలిపి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ పైన ఉడికించుకుందాము. 5 నిమిషాలు అయ్యాక తీసి చూసుకుందాము. చూడండి, ఇలా ఉంటుంది. ఇది సగమే ఉడకాలండి చికెన్. ఆ తర్వాత మనం ఎసరు వేస్తాం. ఇందులో ఎసరులో మిగతా సగం ఉడికిపోతుంది. ఇది 3/4 కేజీ చికెన్ తీసుకున్నాను. 3/4 కేజీ రైస్. 3/4 కేజీకి మనకి ఎసరు 1 లీటర్ నీళ్లను వేసుకుందాము. ఈ ఎసరుకి సరిపడా ఉప్పు, నిమ్మరసం, ఇందులో ఫుడ్ కలర్ వేసుకోవాలండి. దీనిపైన కొత్తిమీర వేసుకుందాము. వేసి అన్నింటినీ బాగా కలిపి దీన్ని మరగనిస్తామండి. ఎసరు మరుగుతూ ఉంది. ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకుందాము. ఇందులో మనము ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకుందాము.
వేసుకొని అంతా బాగా కలుపుకుందాము. ఇది బాగా కలిపి దీన్ని ఉడికించుకుందామండి. తీసి చూద్దామండి. చూడండి, ఇది గట్టిగా అయింది. ఇలా గట్టిగా అయ్యాక బాగా కలిపి దీన్ని సమానం చేసుకుందాము. దీనిపైన పుదీనా అండి, సన్నగా తరిగిన పుదీనా, ఉల్లిపాయలండి వేయించుకొని పక్కకు తీసుకుందాం కదా, ఆ ఉల్లిపాయలు వేసుకొని దీన్ని మనము సిమ్లో 3 నుంచి 5 నిమిషాలు దమ్కి పెట్టుకుందాము. ఓకే అండి, చూద్దాము. బిర్యానీ రెడీ అయిపోయిందండి. బిర్యానీని సర్వ్ చేసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చింది బిర్యానీ. గుల్బర్గాలో అక్కడ ఫేమస్ దర్గా ఉందండి. ఆ ఊరికి పోతే హోటళ్ళన్నింటిలో కూడా ఈ బిర్యానీనే ఉంటుంది. తహేలి అనేసి ఎక్కడ తిన్నా కూడా ఈ బిర్యానీ చేస్తారండి అక్కడ. ఓకే ఫ్రెండ్స్, తహేలి బిర్యానీ రెడీ అయిపోయిందండి. బిర్యానీకి మనము గార్నిష్ చేసుకుందాము. ఇలా ఆనియన్స్ పెట్టి గార్నిష్ చేసుకుందామండి. చూశారు కదండి, తహేలి బిర్యానీ రెడీ అండి, గుల్బర్గా స్పెషల్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.